బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మొత్తం కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద కూడా ఒక ఏటీఎం గా మారిపోయింది. మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఏ రకంగా మరి ఈ ఎన్నికలకు ఏటీఎం గా మార్చుకున్నారో ఇప్పుడు మొత్తం ఈ యొక్క భారం తెలంగాణ మీద ఈరోజు ఆ ఏటీఎం గా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ పార్లమెంట్ వాళ్ళ పాతపట్నం చూస్తూ ఉంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ముస్లింలు కూడా సైతం కూడా వాళ్ళ విసిగిపోయి ఉన్నారు. వారు మజ్లిస్ పార్టీ వ్యవహారం పట్ల, మజ్లిస్ పార్టీకి ఏదైతే ఏ అధికార పార్టీకి అండగా ఉండి ఆ ప్రాంత ప్రజలు మోసం చేసిందో, అక్కడ ఇవాళ మెట్రో పాతపట్నంలో రాకుండా, రోడ్డు వెడల్పు కాకుండా పేదరికంలోని మగ్గే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కుట్రలు పన్ని మమ్మల్ని దగా చేశారు, మోసం చేశారని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అదే మజ్లిస్ పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ కొమ్ము కాసి ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ మరి ఆ రకంగా కాంగ్రెస్కు వంత పాడుతున్నది. అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడ్డ లేదా కుంభకోణాలు తెరదీసినటువంటి గత ప్రభుత్వాన్ని, గత పార్టీలను ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి వెనుకేసుకు వస్తుందో వాళ్ళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మోదీ గారిని ఓడించడానికి కాంగ్రెస్ గొడుగు కింద ఒకటి కావాలని పిలుపు మరి ఇచ్చినప్పటికీ కూడా ఏ పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పట్ల నమ్మకం లేకుండా ఇవాళ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అది ఢిల్లీలో ఏదో గుజరాత్, హర్యానా 4 సీట్లు 6 సీట్లకు కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే యూపీ అంటే 400 సీట్లు పోటీ చేసి మిగతా సీట్లు మిగతా పార్టీలకు పంపిణీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్ల కోసం ఇవాళ కక్కుర్తిపడి ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ లేదా మిగతా రాష్ట్రాల్లో చూస్తామంటే దయనీయ స్థితిలో వెస్ట్ బెంగాల్లో మేము ఖరాఖండిగా ఇవాళ 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసినా 40 గెలవదని ఇవాళ మమతా బెనర్జీ చెప్తా ఉన్నది. ఇవాళ నిన్నటి వరకు అఖిలేష్ యాదవ్ మేము కాంగ్రెస్ సీట్లు ఇచ్చేదే లేదన్నారు. కాబట్టి ఒకవైపు ఏమో కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అక్కడ రాజకీయంగా వారు పోటీ పడుతున్నారు, ఢిల్లీలో మాత్రం ఏకమవుతున్నారు. కాబట్టి ఢిల్లీలో లేని కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ అవసరమా అని ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా యాత్రలు అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా మా యాత్రలు ఆగవు. ఇవి జగన్నాథ రథచక్రాలు లాంటి యాత్రలు. ఇవి ప్రజలు ఇవాళ మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రస్తావించిన అంశాలు వెతునేవు. మోదీ గారు 10 సంవత్సరాలలో ఈ అభివృద్ధి పనులు చేశారు, అంకెలతో సహా మేము వివరిస్తా ఉన్నాం. ఏ పేదలకు ఇవాళ రూపాయి అవినీతికి పాల్పడకుండా పేదల బ్యాంక్ ఖాతాలు చేశామో అవి ప్రస్తావిస్తూ ఉన్నాం. చరిత్రాత్మక నిర్ణయాలు ఇవాళ మోదీ గారు గత ప్రభుత్వ హయాంలో 100 సంవత్సరాల సమస్యలు పరిష్కారం చేసిన ఉదంతాలు మేము వాటిని ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద మాట్లాడకుండా వాటికి